మన బహుజనోద్యమ మహాపురుషులు మహాత్మా జ్యోతిబా ఫూలే, రాఘు మహారాజ్, నారాయణ గురుస్వామి, పెరియర్ రామస్వామి, కొమరం భీం, బిర్సా ముండా, బాబాసాహెబ్ అంబేద్కర్, మన పార్టీ వ్యవస్థాపకులు, రాజ్యాధికార పోరాట యోధులు, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాధికార ఉద్యమానికి నెక్స్ట్ మన బానిసత్వంలో ఉన్న మనం విముక్తి సాధించడానికి మన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఉద్యమాన్ని విజయవంతం చేయడం కోసం మనం ఎంత సమయం కేటాయిస్తున్నాం అనేది ప్రధానం. కాబట్టి మిమ్మల్ని నేను ఒకటి కోరుకుంటున్నాను, మీరు ఎంత సమయం ఇస్తారు? 5 గంటలు ఇస్తారా? కాబట్టి ఎందుకు, ఎవరి కోసం? మరి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఉంది, గతంలో దేశంలో రాష్ట్రాల్లో పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉంది, అదేవిధంగా ప్రస్తుతం దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ఉంది, ఇంకా చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు పరిపాలించినటువంటి కొన్ని రాజకీయ పార్టీలు కూడా, కమ్యూనిస్టు లాంటి పార్టీలు కూడా ఉన్నాయి. మరి ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ యొక్క అవసరం ఏంటి? బహుజన్ సమాజ్ పార్టీ యొక్క అవసరం ఎందుకు? ఈ బహుజన్ సమాజ్ పార్టీ ఎవరి కోసం? మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకోవాలా, మన తాతలు ముత్తాతల కాలం నుండి ఈ జెండాలు, అధికారంలో ఉన్నటువంటి జెండాలు మనం మోస్తున్నాం. మనం మోసే జెండాలు, మనం మోసినటువంటి జెండాలు మనకు ఏమైనా భవిష్యత్తు చూపించగలుగుతుందా? లేదంటే మన బానిసత్వం నుంచి మనల్ని విముక్తి చేయగలుగుతుందా? లేదంటే మన తాలూకు ఆర్థిక స్థితి ఏమైనా మెరుగుపడిందా? లేదంటే సంఘంలో మన ఈ బహుజన కులాలకి, బహుజన సమాజంలో ఉన్నటువంటి సముదాయాలుగా, వర్గాలుగా ఉన్నటువంటి ఈ ప్రజానీకానికి సంఘంలో ఏమైనా విలువ ఉందా? గుర్తింపు ఉందా? స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది, ఆ జెండాలు మోస్తూనే ఉన్నాము. కానీ ఏ మార్పు లేనప్పుడు ఆ జెండాలు ఎందుకు మొయ్యాలి అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఆ జెండాలు ఎందుకు మొయ్యాలి? వేయాల్సిన అవసరం ఉందా? ఆలోచించండి. ఎందుకు మోస్తున్నాం ఆ జెండాలు? అంటే 100కి 2 ఓట్లు లేనటువంటి కోటగట్ల వీరభద్రరావు గారిని ఎమ్మెల్యే చేయడానిక? లేదంటే బొత్స సత్యబాబు యొక్క ఆస్తులు పెంచడానికి కోసమా? లేదు అంటే ఇంకా 3 ఓట్లు ఉన్నటువంటి గజపతి రాజు గారిని మళ్ళీ ఆయనకు మళ్ళీ అధికారం ఇవ్వడానిక? ఎందుకు మొయ్యాలనేది నేను ఆలోచిస్తున్న క్రమంలో ఇటువంటి రాజకీయ శిక్షణ తరగతులకు, ఆ రోజు నేను విశాఖపట్నంలో జరిగినటువంటి రాజకీయ శిక్షణ తరగతులకు హాజరైన తర్వాత నా ఉపాధ్యాయ ఉద్యోగానికి నేను రాజీనామా చేసి బహుజన్ సమాజ్ పార్టీలో చేరి నేను ఈ ఉద్యమంలో ఈ రోజు వరకు కూడా కొనసాగడం అనేది జరుగుతుంది. ఈ ఉద్యమంలో నిలబడడానికి, ఈ ఉద్యమంలో ఉండడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఎందుకు కోసం నువ్వు మాట్లాడితే, నీ హక్కుల కోసం నువ్వు పోట్లాడితే, సాటి మనిషి యొక్క బాధల కోసం ప్రశ్నిస్తే నిన్ను మావోయిస్ట్ అంటున్నారు, నేను లేకపోతే నక్సలైట్ అంటారు అని నిన్ను కేసు పెట్టి జైల్లో పంపిస్తారు. నన్ను ఆ రోజు అలా జైలు సంవత్సరాల కాలం పాటు నేను సెంట్రల్ జైల్లో ఉన్నాను నేను. కానీ అదే సమస్యల మీద బహుజన్ సమాజ్ పార్టీ తరఫున నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అసెంబ్లీలో నేను మాట్లాడితే నాకు శబాస్ అన్నారు తప్ప నీ కేసు పెట్టి జైల్లో పంపిస్తామని ఎవరు అనలేకపోయారు. కేసు పెట్టలేకపోయారు, జైలుకి పంపించలేకపోయారు. వాకపల్లి సంఘటన మీకు ఇందుకు మంచి ఉదాహరణ. నన్ను జైల్లో పెట్టాలనుకున్నారు కానీ జైల్లో పెట్టలేకపోయారు. కారణం ఏంటి? అదే పదవిలో లేకుండా నేను ఆ సమస్య మీద నేను మాట్లాడుంటే ఖచ్చితంగా నన్ను జైల్లోకి పంపించుండేవారు. ఇది కొన్ని ఉదాహరణలు మాత్రం. అందుకాబట్టి మిత్రులారా,
ఈరోజు సమావేశం తాలూకా ప్రాధాన్యత, ప్రాముఖ్యత, అవసరం ఏమిటంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు అనేటువంటి వజ్రాయుధాన్ని మన చేతికి ఇచ్చాడు. ఆ ఓటు అనేటువంటిది శక్తివంతమైనటువంటి ఆయుధం. పార్టీలు ఉన్నప్పుడు బహుజన సమాజ్ పార్టీ ఎందుకంటే మిత్రులారా, దీనికి బాబాసాహెబ్ అంబేద్కర్ కాశీరామ్ గారు ఏం చెప్తారంటే, ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది లేదు. ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏంటి? ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏంటి? మెజారిటీ ప్రజల యొక్క అధికారం. మెజారిటీ ప్రజల యొక్క అధికారం, మెజారిటీ ప్రజల యొక్క ఆలోచన, మెజారిటీ ప్రజల యొక్క నిర్ణయం. కానీ ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ఎక్కువ మంది ప్రజలు ఎవరికైతే ఓట్లు వేస్తారో, ఎవరికైతే ఎక్కువ ఓట్లు వచ్చాయో ఆయన సర్పంచో, ఎంపీటీసో, జెడ్పీటీసో, లేకపోతే ఎమ్మెల్యే, ఎంపీ అవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ బహుజన సమాజం యొక్క ఓటు బలం ఎంత? 185 మంది. మరి మీకు అగ్రవర్ణాలకు చెందినటువంటి వాళ్ళు ఎంతమంది? 115 మంది. మరి 15 మంది ఈ దేశంలో, రాష్ట్రంలో పాలకులుగా ఉన్నారు. దేశంలో అయితే 3% ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎంత? 3%, వైశ్యులు ఒక 4%, అదేవిధంగా క్షత్రియులు వాళ్ళు ఒక 3%, 4% ఉంటారు. అంటే ఈ విధంగా దేశంలో 15%. మన రాష్ట్రంలో తీసుకున్నట్లయితే ఓ 3 ఓట్లు, 4 ఓట్లు ఓటు బలం ఉన్నటువంటి కమ్మారెడ్లు మన కాంగ్రెస్ వైసీపీ తరఫున రెడ్లు, తెలుగుదేశం అయితే కమ్మలు. మరి దీన్ని ప్రజాస్వామ్యం అంటామా? పేదరికం పోవాలంటే బహుజన సమాజ్ పార్టీ అధికారంలో రావాలి. ఆత్మగౌరవం చంపుకొని బతుకుతున్నటువంటి ప్రజలు, మెజారిటీ ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలి అనుకున్నట్లయితే, గౌరవప్రదంగా వాళ్ళు బతకాలనుకుంటే, జీవించాలనుకుంటే, నిర్భయంగా జీవించాలనుకున్నట్లయితే బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి రావాలి. అదేవిధంగా 10 మంది చేతిలో ఉన్నటువంటి జాతి సంపద, ఆ 10% మంది ఉన్నటువంటి బలవంతులు సొత్తుగా ఉండిపోయింది. ఏది? జాతి సంపద. ఈ జాతి సంపద సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళకి సమానంగా పంపిణీ జరగాలి అనుకుంటే బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి రావాలి. వైశ్యుల కోటలో ఏనుగులు గర్జించాలి అనే నిర్ణయంతో మీరు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. వెళ్తారని కూడా నేను కోరుకుంటున్నాను. వైశ్యుల కోటలో ఏనుగులు గర్జించాలి, రాజుల కోటలో ఏనుగులు గర్జించాలి. ఇది ఏం చేశారు? ఈ అధికారము మనకు దక్కకుండా 2 ఓట్లు అనేది మనం లేకుండా చేశారు. ఇది చరిత్ర చెప్పుకున్నటువంటి నిజాలు. మరి చరిత్ర మనకు తెలుసా? తెలియదు. సరే, ఇప్పుడున్న ఓటు కూడా ఎవరికి ఇవ్వాలట? 1931, 32 నాటికి బాగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీ, ఒక ఎంఏఓ లేదంటే ఎంకామో ఏదైనా పెద్ద చదువులు చదివి ఉండాలి. వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు ఉండాలి. లేదంటే వాళ్ళకి మంచి బాగా భూములు ఉండాలి, లేదంటే డబ్బు ఉండాలి, లేదంటే నీవు ఓ వేలాది రూపాయలు పన్నులు చెల్లించే స్థితిలో ఉండాలి. వాళ్ళకు మాత్రమే ఓటు ఉండాలి తప్ప మిగతా వాళ్ళకి ఉండడానికి వీలు లేదు. మిగతా వాళ్ళు ఎవరు? మిగతా వాళ్ళు అంటే ఎవరు? ఎవరమ్మా? ఎవరికి ఓటు హక్కు ఉండకూడదన్నారు గాంధీ గారు? చదువు లేని వారికి, డబ్బు లేని వారికి, భూమి లేని వారికి, సంపద లేని వారికి, జ్ఞానం లేని వారికి, తెలివి లేని వాళ్ళకి, చుట్టలు తాగేవాడికి, బీడీలు తాగే వాళ్లకు ఏముండకూడదు అన్నారు? ఓటు హక్కు ఉండకూడదు అన్నారు. మరి గాంధీవాదం గెలిచి ఉంటే, ఆ పోరాటంలో గాంధీ మాటలు కనుక బ్రిటిష్ ప్రభుత్వం విని ఉంటే, ఒప్పుకొని ఉంటే, ఈ దేశంలో ఎంతమంది కోట్లు ఉండేది? ఎవరి కోట్లు ఉండేది? ఈ రోజు వరకు కూడా మన చదువు లేనటువంటి వాళ్ళకి ఓటు హక్కు ఉండేది కాదు. ఏదైతే ఉందో ఆ మనుధర్మం వలనే ఈ సమాజం ఈరోజు నిలువుగా నిర్మించబడి ఉంది. కాబట్టి ఇది అధర్మం. ధర్మం ఇది. కిందనున్నవాడు కిందనే ఉండాలి, ఆకలితో ఉన్నవాడు ఆకలితోనే ఉండాలి,
తిండి లేనివాడు తిండి లేనివాడుగానే ఉండాలి, విలువ లేనివాడుగానే ఉండాలి, చదువు లేనివాడుగా ఉండాలి, ఆస్తి లేనివాడు ఆస్తి లేనివాడుగానే ఉండాలి, అధికారం లేనివాడు అధికారం నుంచి దూరంగానే ఉండాలి అనే ఆలోచన ఏదైతే ఉందో దాన్నే మనం ఏమంటున్నాము? బ్రాహ్మణవాదము, లేకపోతే మనువాదము, లేకపోతే మనుధర్మము అంటున్నాం. ధర్మం నుండి నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు డబ్బు పంచకుండా మీరు పోటీలో నిలబడండి. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి సిద్ధాంతం అనేటువంటి ధనంతో, ఆ ధైర్యంతో, ఆ డబ్బుతో మేము పోటీలో ఉంటాం. ఇక్కడ మీరు గెలుస్తారా? మేము గెలుస్తాం. ఎవరు గెలుస్తారు? కాబట్టి డబ్బును ఓడించాలి, మనం డబ్బుని ఓడించాలి. దీనికి కాంశీరామ్ గారు ఏం చెప్పారు? నోట్ల రాజ్యాన్ని ఓడించండి, నోట్ల రాజ్యాన్ని ఓడించండి, ఓటు రాజ్యాన్ని సాధించండి. అంటే ఇప్పుడు మన బాధ్యత ఏంటి? ఇప్పుడు మనం ఏమి ఆలోచించాలి? డబ్బుకు మనం తలవంచకపోతే, డబ్బుకు మనం అమ్ముడు పోకపోతే, బహుజన సమాజాన్ని మనం అమ్ముడుపోయే సమాజంగా మనం తయారు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు జాతీయ స్థాయిలో కూడా వాళ్ళు ఓడిపోతారు, రాష్ట్ర స్థాయిలో కూడా వాళ్ళు ఓడిపోతారు. ఎస్టీలు ఎస్సీలతో కలవరు, ఎస్సీలు బీసీలతో కలవరు, ఎస్టీ ఎస్సీ బీసీలు ముస్లింలతో కలవరు, ముస్లింలు బుద్ధిస్టులతో కలవరు, బుద్ధిస్టుతో మళ్ళీ ఇంకొక క్రైస్తవులతో కలవరు. వీళ్ళందరూ ఎవరు? బహుజన సమాజానికి చెందిన. ప్రభుత్వం వచ్చిన నుంచి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు, ఒక్క పరిశ్రమ, ఒక్క ఇండస్ట్రీ కూడా మనం రాలేదు. మరి రానప్పుడు మన ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి? ఇది ఒక సమస్య. తర్వాత తెచ్చినప్పుడు ఎవరు చెల్లించాలి? తిరిగి ఎవరు చెల్లించాలమ్మా? లక్షల కోట్ల అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు తెస్తున్నారు, ఆ అప్పులు ఎవరు చెల్లించాలి? రేపు మాకు ఏంటంటే మా బుక్కుల మీద ముద్దు పెట్టాడు, నుదుటి మీద ముద్దులు పెట్టాడు అని చెప్పి ఇప్పుడు గుద్దు మీద గుద్దు గుర్తున్నాడు కదా, రేషన్ కార్డులు రద్దు చేసి. అయితే ఈయన ఇంకా అప్పుడు ఈ బుక్క మీద ముద్దు పెట్టాడు, ఈసారి ఎన్నికలు ఈ బుక్క మీద ముద్దు పెట్టాడు కాబట్టి మళ్ళా ఓటేద్దామని మళ్ళా ఓట్లు వేస్తారు అనుకో, మళ్ళీ మనకు గుద్దులు తప్ప బతుకులు మాత్రం ఉండవు. ఎందుకు నిర్మించాలి అంటే నిలువుగా ఉన్నటువంటి సమాజాన్ని ఏం చేయాలి? ఇదిగో ఇది పెన్ను కదా కదా, ఇది విడదీస్తే ఇదొక ముక్క, ఇదొక ముక్క, ఈ రెండు ముక్కలు ఏది పెద్దది? ఇదా? ఇదేనా? ఇది పెద్దది, ఇది పెద్ద. రెండిట్లో మీకు ఎడమ వైపున ఉన్నది పెద్దది, మీ కుడి వైపున ఉన్నది చిన్నది. వీళ్ళే 15 మంది, వీళ్ళు మన దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు, వీళ్ళు ఓట్లు వేస్తున్నారు. ఆకలి ఎక్కడ ఉంది? ఆకలి ఇక్కడ ఉంది, ఆకలి ఇక్కడ ఉంది. దుఃఖం ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది. పేదరికం ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది. అవమానాలు ఎక్కడ ఉన్నాయి? హింస ఎక్కడ ఉంది? మానభంగాలు ఎక్కడ ఉన్నాయి? మానభంగాలు ఎక్కడ ఉన్నాయి? కిడ్నాపులు ఎక్కడ ఉన్నాయి? మర్డర్లు ఎక్కడ జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది నాయన? ఎందుకు జరుగుతుంది నాయన? బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు అనే అధికారాన్ని వీళ్ళకి ఇవ్వడం వలన ఇవన్నీ ఆగిపోవాలంటే ఇక్కడున్న అధికారం మళ్ళీ ఎక్కడ రావాలి? ఈ చేతికి రావాలి. ఆ రకంగా అటువంటి అధికారం మన చేతిలో పెట్టడానికే ఈ విధంగా మనల్ని పరిపాలించే పాలకులుగా తయారు చేయడానికి కోసమే కాంశీరామ్ గారు మనకు బహుజన సమాజ్ పార్టీని స్థాపించారు. మరి ఇప్పుడు అధికారం ఇస్తే, వీళ్ళకి అధికారం ఇస్తే మనకు మంచి జరుగుతుందా? దుఃఖం పోతుందా? ఆకలి పోతుందా? అవమానాలు పోతాయా? లేకపోతే తప్పుడు కేసులు పెట్టి జైలు పంపించడం ఆగుతుందా? మరి ఏం చేయాలి? ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? అధికారం మనం గుంజుకోవాలి. ఎందుకు? ఓటు బలం మన చేతిలో ఉంది కాబట్టి. ఓటు బలము మన చేతిలో ఉంది.
మనకు కూడా ఓ రాజకీయ పార్టీ ఉంది. జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీ ఎలా ఉన్నదో, చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీ ఎలా ఉందో, లేదా రాజులు వైశ్యులకి కాంగ్రెస్ పార్టీ ఎలా ఉన్నదో, అదేవిధంగా బ్రాహ్మణులకి వైశ్యులకి క్షత్రియులకి ధనబలం కలిగినటువంటి వాళ్ళకి బీజేపీ ఎలా ఉన్నదో, మనకు కూడా జాతీయ స్థాయిలో మనకు కూడా ఓ రాజకీయ పార్టీ ఉంది. ఏది? టీడీపీ. గర్జిస్తారా? బహుజన్ సమాజ్ పార్టీ. బహుజన్ సమాజ్ పార్టీ అంబేద్కర్ ఆలోచన విధానమే ఈ దేశానికి శరణ్యం. వచ్చే ఎన్నికల్లో ఎవరు కోటేద్దాం? మన ఎన్నికల గుర్తేది? గుర్తుంచుకోవాలి. ఏ గుర్తు? మన గుర్తేది? గుర్తుంచుకోవాలి. ఏ గుర్తు? ఏనుగు గుర్తు గుర్తుంచుకొని బహుజన సమాజం అంతా కూడా 180% ఉన్నటువంటి ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు 80% చచ్చేది కూడా మనమే. కానీ అసెంబ్లీ వెళ్ళేది మాత్రం వాళ్ళ కోసం చదవడం పద్ధత. మరి ఇలాగైతే మన బతుకులు ఎలా మారుతాయి? మంచి చదువులు ఎప్పుడు వస్తుంది? మంచి పదవులు వచ్చినప్పుడు మాత్రమే మంచి చదువులు వస్తాయి. మంచి తెలంగాణలో ప్రవీణ్ కుమార్ అనే ఐఏఎస్ ఆఫీసర్ గారు చదువులు విప్లవాన్ని తీసుకొచ్చాడు. ప్రపంచంలో ఎవరికి సాధ్యం కానిది అని సాధ్యం చేసి చూపించాడు. నిరుపేదలను ఎక్కడ పంపించాడు? ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించాడు. మా ఎస్టీ అమ్మాయిని తర్ఫీదిచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడెక్కించారు? ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించి అక్కడ అంబేద్కర్ ఫోటో అక్కడ పెట్టి ఆమె తిరిగి వచ్చిందని. మెతుకులు లేని వాళ్ళు, గంజి లేనటువంటి వాళ్ళు, కూటికి లేనటువంటి వాళ్ళకి అమెరికా పంపించి చదివించగలిగారు. అయితే ఇంకా బాగా వీళ్ళు చదువులు అందాలి, మంచి చదువులు ఇవ్వాలి, మంచి బతుకులు మార్పులు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తే మళ్ళీ ఏం కావాలి? డబ్బు కావాలి కదా. డబ్బు ఎవరు ఇస్తారు? కేసీఆర్ దొర గారు ఇస్తారు. కేసీఆర్ దొర గారికి అడిగారు డబ్బు. వీళ్ళు ఈ విధంగా చేయాలనుకుంటున్నాను, డబ్బులు ఇవ్వమంటే నేను డబ్బులు ఇవ్వమన్నాడు. ఎప్పుడైతే మంచి చదువు కోసం డబ్బు ఇవ్వనున్నారో అప్పుడు ఆలోచించారు. ఆయన చదివిన ఐపీఎస్ చదువుతో ఆలోచించాడు. అప్పుడు ఆయన బుర్ర కాలింది, బుర్ర బాగా పనిచేసింది. అప్పటిదాకా ఉన్న బుర్రలో ఉన్న తుప్పు అంతా పోయింది. అప్పుడు మనకు కావలసినంత డబ్బు, మన వాళ్ళకి మంచి చదువులు రావాలంటే, మంచి చదువులు రావాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే అధికారం మన చేతిలో ఉన్నప్పుడు మాత్రమే మన వాట మనకు వస్తుంది. మన వాట మనకు వచ్చినప్పుడు మాత్రమే మన వాళ్ళని ఏ దేశానికైనా పంపించి మనం పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు మనం చేయించగలుగుతాము. ఆ విధంగా బతుకులు మార్చగలుగుతాం అనుకున్నాను. ఉద్యోగంలో ఉంటే కేసీఆర్కి సేవకుడుగా ఉంటాను కానీ నా ప్రజలకి నేను సేవకుడు కాలేను అని చెప్పి ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయన ఏ పార్టీని ఎంచుకున్నాడండి? ఏనుగున్న బహుజన సమాజ్ పార్టీ నాయకుడు ఏం పేరు? ప్రవీణ్ కుమార్ గారిని చూసి మిగతా మనువాద పార్టీలు, బలమైన పార్టీలంతా కూడా జెండాలు గజగజా వణుకుతున్నాయి. ఎందుకు? ఎస్టీలు ప్రవీణ్ కుమార్ సీఎం కావాలంటున్నారు, ఎస్సీలు ప్రవీణ్ కుమార్ గారు సీఎం కావాలంటున్నారు తెలంగాణ, బీసీలు ఆయన సీఎం అవ్వాలి. ఎందుకు? ఒక్క అధికారిగా ఉండి ఇన్ని మార్పులు తెచ్చినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి సీఎం అయితే మొత్తం రాష్ట్రం యొక్క ముఖ చిత్రమే మారిపోతుంది. కాబట్టి ఎటువంటి వాళ్ళ చేతిలో అధికారం ఉండాలి. కాబట్టి ఓటు ఏను గుర్తుకు వేయాలి అని నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి మనం అసెంబ్లీకి ఒక కాంక్షరం కాదు అయినప్పుడు ఏమవుతుంది? మన పార్టీ బలపడుతుంది. ఆ బలంతో మనం అధికారంలో రాగలుగుతాము. అప్పుడు మన రాష్ట్రంలో కూడా మళ్ళీ ఇక్కడ ప్రవీణ్ కుమార్ తయారవుతారు. ఇక్కడ కూడా ప్రవీణ్ కుమార్ తయారవుతారు. కానీ దానికంటే ముందు ఎవరు తయారవ్వాలి? కాంచీరామ్ గారు తయారవ్వాలి.
ఆయన పని విధానం అర్థం చేసుకొని మనం ఆ పనిలో మనం ఉంటే అది సాధ్యమవుతుంది. అది సాధ్యమవ్వాలంటే మనువాదం మనల్ని విడదీసింది. 6,000 కులాలుగా విడదీసేసింది. 6,423 కులాలు. కులానికి సంబంధం లేకుండా చేసింది. కులాల మధ్య అభిమానం లేకుండా చేసింది. ఈ కులాల మధ్య సోదరభావం లేకుండా చేసింది. అంటే మానవత్వాన్ని, సమానత్వాన్ని, అభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆఖరికి మానవత్వాన్ని, సోదర భావాన్ని కూడా ఈ మనుధర్మం అనేది చంపేసింది, నలిపేసింది. కాబట్టి ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి ధర్మం ఇది మానవతావాదం కాబట్టి, గొప్ప ధర్మం కాబట్టి, ఈ ధర్మాన్ని మనం బోధించడం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ఆధారంగా మనము ఇంటింట ప్రచారం చేసి మన ప్రజల్ని మనం సంఘటితం చేసినట్లయితే, ఆ విధంగా సంఘటితం చేసినట్లయితే ఏమవుతుంది? సోదర భావాన్ని మనం పెంచడం ద్వారా విడిపోయినటువంటి కులాల మధ్య ఐక్యత ఏర్పడుతుంది. మనం ఆ విధంగా ఐక్యత ఎప్పుడైతే ఏర్పడిందో మనం సంఘటితం అవుతాము. ఎప్పుడైతే అయిందో ఆ సంఘటిత శక్తితో మన బహుజన సమాజంలో ఉన్నటువంటి ఓటు బలంతో ఏం చేస్తాం? మనం ఏనుగు గుర్తుకు మనం ఓటేస్తే అసెంబ్లీకి, పార్లమెంట్కి మన ప్రతినిధులు వెళ్ళగలుగుతారు. మనకు ఏ కష్టం వచ్చినా వాళ్ళు మాట్లాడతారు, పోట్లాడతారు. ఆ విధంగా మనకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్స్లో బహుజన సమాజ్ పార్టీ తరఫున పోటీ చేసి కార్పొరేటర్గా గెలిచాడు కేసు తరఫున. ఆయన కార్పొరేటర్ కాకముందు ఒక హాస్పిటల్కి వెళ్తే ఏదో సందర్భంలో ఆయనకి మెడపెట్టి గెంటేశారు. అయితే ఈలోపు మన పార్టీ తరఫున ఆయన కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత ఏమైందంటే, వాళ్ళు చైర్మన్ అవ్వాలంటే ఒక ఓటు బలం తక్కువ ఉంది. అక్కడ ఆ ఓటు ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర ఉంది. బహుజన సమాజ్ పార్టీ. అమ్మ తల్లి, ఓ తల్లి, అధికారం అనే కదా అంటే, ఆయన కార్పొరేటర్గా గెలవక ముందు ఆయన హాస్పిటల్కి వెళ్తే మెడపెట్టి గెంటేశారు హాస్పిటల్. కార్పొరేటర్ గెలిచిన తర్వాత ఇంకోటి చైర్మన్ అవ్వాలంటే ఈ ఓటు బలం కావాలి. ఓటు ఎవరి దగ్గర ఉంది? ఈ ఓటు ఏం చేస్తుందో వినండి మీరు బాగా. మన దగ్గర ఉంది. డబ్బులు పట్టుకొని వాళ్ళు తిరుగుతున్నారు, వీళ్ళు తిరుగుతున్నారు, అందరు తిరుగుతున్నారు. కానీ ఈయన, మీ డబ్బులు నాకు అవసరం లేదన్నారు. నీకేం కావాలంటే, నాకు డిప్యూటీ మేయర్ పదవి కావాలని చెప్పాను. ఎవరు డిప్యూటీ మేయర్ పదవి ఇస్తే వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నాను. ఏదో ఒక పార్టీ వాళ్ళు సపోర్ట్ ఇచ్చాడు. అదే హాస్పిటల్కి విజిట్కి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మొత్తం ఏంటి పిలిచారు? అది రెడ్ కార్పెట్ చేసి దాని మీద పూలు కలిసి పూల మీద నడిపించుకొని వెళ్ళి ఆయన సత్కరించారు, గౌరవించారు. అధికారం అంటే అలా ఉంటుంది. అందుకే ఆ విషయం మీకు చెప్తున్నాను. ఒకటి. రెండో విషయం ఏమిటంటే, జార్ఖండ్లో మా ఆదివాసీ మధుకోడ అని, ఆయన పేరు మధుకోడ, బీజేపీ వాళ్ళు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాడు. గెలిచిన తర్వాత బీజేపీ వాళ్ళు సీఎం అవ్వాలంటే ఒక ఓటు తక్కువ ఉంది. బీజేపీ వాడైనా కాంగ్రెస్ వాడైనా. కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు పట్టుకొని తిరిగారు, వాళ్ళు డబ్బులు పెట్టుకొని తిరుగుతున్నారు. కోట్లు వాళ్ళు 2 కోట్లు ఇస్తామంటే వీడు 4 అంటున్నాడు. వీడు 4 అంటే వాడేమో 6 అంటున్నాడు. వాడు 6 అంటే వీడు 8 అంటున్నాడు. పోటీ, డబ్బు ఇవ్వడానికి పోటీ పడుతున్నారు. అయితే ఈలోపు ఏమైంది? బూట్ లోతు నాకు ఏం అవసరం లేదు దోయమన్నాడు. ఈ వెరినా కొడుకుడు ఇన్ని కోట్లు ఇస్తామన్నా వీడు తీసుకోవడం లేదేంటని. అయితే ఇంకో పార్టీ వాడు వెళ్ళాడు. నీకు ఏం కావాలని చెప్పన్నారు. నాకు సీఎం కుర్చీ కావాలని చెప్పాడు. అదే రాజ్యాధికారం. ఆ రాజ్యాధికారం సాధించడం కోసమే బహుజన సమాజ్ పార్టీ ఈరోజు పనిచేస్తుంది. పద్ధతి ఎక్కడ? ఉత్తరప్రదేశ్లో మన పార్టీ జాతీయ నాయకురాలు, మన జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి గారిని అక్కడ ప్రజలు ఎన్నిసార్లు ముఖ్యమంత్రిని చేశారు? 4 సార్లు ముఖ్యమంత్రిని చేశారు. ఏ భూముల్లో అయితే మన ప్రజలు కూలీలుగా పనిచేశారో
ఏ బహుజనులు అయితే కూలీలుగా ఉండారో, భూమి లేని నిరుపేదలుగా ఉండారో వాళ్ళందరినీ ఆ భూములకి యజమానులు చేసినటువంటి చరిత్ర బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి గారు పాలనలో జరిగింది. మన విముక్తి సాధ్యం కాదు. మనం ఈ అన్ని రకాలైనటువంటి దుఃఖం నుంచి మనం బయటపడాలి. మనం ఆకలి బాధల నుంచి బయటపడాలంటే అధికారం మనకు అవసరము. ఈ విషయాలు మాటలు మేమేం చెప్పేది కాదు, ఏం బచ్చగాళ్ళు మాకేం తెలియదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిందే మీకు చెప్తున్నాం. ఆయన ఏమన్నారు? మీ దుఃఖానికి, మీ పేదరికానికి, మీ ఆకలికి, మీ అవమానాలకు, మీ కన్నీళ్లకు, మీ కష్టాలకు కారణం అధికారం మీ చేతిలో లేకపోవడమే. ఈ విషయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ మరి కాంశీరామ్ గారు అర్థం చేసుకొని ఏం చేశాడు? ఆయన ఈ దుఃఖాన్ని నామరూపం లేకుండా చేయడం కోసం దుఃఖం స్థానంలో సంతోషం నింపడానికి, దుఃఖం స్థానంలో చిరునవ్వులు మనం చూడడానికి మనకు కాంశీరామ్ గారు ఈ బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించారు. మిత్రులారా, కాబట్టి ఈ అధికారం అనేటువంటిది ఏమి లేదు, మనం సింపుల్. అది ఓట్లు మనం అమ్మడం కానీ మానేస్తే, ఓట్లు అమ్మడం మనం మానేస్తే వేరే వాళ్ళు ఎవ్వరు గెలవలేరు. ప్రతి పదవిలో కూడా బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులే గెలుస్తారు, సమానంగా చూస్తాం. అంతటి గొప్ప ధర్మము, దయా జాలి ఉన్నటువంటి పార్టీ ఏది? గొప్ప సిద్ధాంతాలు కలిగినటువంటి పార్టీ బీఎస్పీ. అందుకాబట్టే బీఎస్పీ జెండా వేయాలా అవుతా? ఏను గుర్తు ఓటు వేయాలా అవుతా? మార్పు రావాలంటే ఏను గుర్తుకి ఓటు వేయాలి. మరి డెవలప్మెంట్ ఎలా సాధ్యపడుతుంది అని మీరు అనుకోవచ్చు. ఇంతకాలం పరిపాలించినటువంటి పరిపాలకులు స్కీముల పేరుతో స్కాములు చేసి లక్షల కోట్లు ధనాన్ని, ఆస్తుల్ని, భూముల్ని సంపాదించుకున్నారు. ఏ అధికారంతో అయితే దాన్ని సంపాదించారో అదే అధికారం మన చేతిలో తెచ్చుకొని అవి లాగి పేదవాడికి పంచినట్లయితే ఈ రాష్ట్రంలో పేదవాడు అనేటివాడే ఉండడు. వచ్చిన తర్వాత అది ఎంత పెరిగింది? ఏనుగులు అక్కడ పంపించగలుగుతాం. ఆ బలంతోనే ఆమె ప్రధానమంత్రి కాగలుగుతారు. మిత్రుల అర్థమైంది కదా? ఓటు ఎవరికి వేద్దాం? ఇప్పుడు ఓటు దేనికి వేద్దాం? గుర్తుంచుకోవాలి. ఏం గుర్తుంది? కళలో కూడా కనబడకూడదు. ఆ నిర్ణయం తీసుకొని వెళ్ళాలని ఈ గజపతుల రాజ్యంలో, వయసుల రాజ్యంలో గజరాజులు గర్జించాలి. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి, పార్లమెంటుకు వెళ్ళాలి ఆ ఏనుగులు అని చెప్పి ఆ ఏనుగుల్ని మీరంతా పంపించాలి. మీరు తలుచుకుంటే ఖచ్చితంగా పంపిస్తారు. ఆ శక్తి మీకుంది. సాధ్యం. అది సాధ్యం కాకపోవడం అనేది జరగదు. ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. డబ్బు లేకుండా పూరి గుడిసెలో ఉన్నటువంటి నేను, రాష్ట్ర నాయకులు సపోర్ట్ లేకుండా, డబ్బు లేనటువంటి నేను, రూపాయి డబ్బులు ఇవ్వకుండా, టీ కూడా ఇవ్వకుండా, మంచినీరు ప్యాకెట్ కూడా ఇవ్వకుండా నేను పూరి గుడిసె నుండి అసెంబ్లీకి వెళ్ళగలిగాను అంటే మీరందరూ తెలుసుకుంటే ఈ గజపతుల రాజ్యంలో గజరాజులు మీరు అసెంబ్లీకి ఎందుకు పంపించలేరో ఆలోచించాలని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఈ విధంగా మనం ఏంటి, నిలిస్తే గెలుస్తాం, గెలిస్తే ఈ వ్యవస్థనే మారుస్తాం అనేటువంటి పట్టుదలతో, కసితో, ప్రతీకారంతో ఈ నేటి నుండి మన పార్టీకి సంబంధించినటువంటి ప్రచారం ఇంటింటికి ప్రచారం చేయండి. మీ పిల్లలకి బోధించండి, చదువుకున్న వాళ్ళకి బోధించండి, చదువులేని వాళ్ళకి బోధించండి, మన తల్లిదండ్రులకు బోధించండి, మన తండ్రులు తాతలు బోధించండి. అంటే ఎందుకు? ఇక్కడ గాంధీ వారసులకి స్వాతంత్రం వచ్చింది, అంబేద్కర్ వారసులైనటువంటి బహుజనులకి స్వాతంత్రం రాలేదు. అంబేద్కర్ కోరుకున్న స్వాతంత్రాన్ని సాధించడం కోసమే బహుజన్ సమాజ్ పార్టీ పోరాటం చేస్తుందనేటువంటి విషయాన్ని, ఇది నిజమైనటువంటి స్వతంత్ర పోరాటం అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ మీరు ఈ గజపతుల రాజ్యంలో గజరాజుల్ని మళ్ళా గర్జించాలి, దానికి మంచి మేత పెట్టాలని చెప్పేసి మీకు మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి
ధన్యవాదాలు తెలియజేసుకుని ఓపికగా విన్నటువంటి మీకు మరీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుని ఇంతటితో నేను నా ఉపన్యాసం ముగిస్తున్నాను. జై భీమ్.